లోక్సభ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనులు ఉన్నాయి. ఒక్కో పార్టీ లిస్ట్ ని విడుదల చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే తమిళనాడులోని డిఎంకే పార్టీ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లోక్సభ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆశావాహులకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే పొత్తు లెక్కలు తేల్చిన ఎంకే స్టాలిన్ ఇప్పుడు పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టారు. ఇక అలా అని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారు. మార్చి 9న మొదలైన ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ వరకు కొనసాగుతోంది. ఇక ఉదయం 9 గంటల నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. వచ్చే అప్లికేషన్స్ ని అన్నిటినీ పరిశీలించారు స్టాలిన్. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశిస్తున్న 2590 మంది తమ అప్లికేషన్లు పంపినట్టు తెలుస్తోంది. ఇక అందరి అప్లికేషన్స్ చూసి నెంబర్ల వారీగా పిలిచి వాళ్ళతో మాట్లాడారు సీఎం స్టాలిన్. ఆయనతో పాటు మరికొందరు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ విషయంలోనూ డిఎంకే క్లారిటీ ఇచ్చింది. 21 చోట్ల డిఎంకే అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తరపున 10 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ డిఎంకే పొత్తు గురించి అందరికీ తెలిసిన విషయమే అయినా ఉన్నట్టుండి కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తో పాటు ఎంఎన్ఎం తోనూ సీట్ల పంపకాలపై డిఎంకే తుది నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ కి 10 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే కమల్ పార్టీ మక్కల్నీది మయ్యంకి లోక్సభ ఎన్నికల్లో కాకుండా వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికలకు ఒక సీటు కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి సీట్లు కేటాయించే అవకాశాలైతే కనిపించడం లేదు. దేశ సంక్షేమం కోసం డిఎంకే కూటమితో చేతులు కలిపినట్టు కమల్ హాసన్ వెల్లడించారు. తాను ఏదో పదవి ఆశించి ఈ కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ని కలిసిన తర్వాత కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఇక ఇప్పటికే ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకుంది డిఎంకే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్చారి అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా తమిళనాడు సెగ్మెంట్ చూసినట్లయితే తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీలు లోక్సభ అభ్యర్థుల్ని ఇప్పటికే దాదాపు ఖరారు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ కూడా తనకి అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ డిఎంకే కూటమి మిగిలినటువంటి మిత్రపక్షాలతోని కూటమి ఏర్పాటు చేసుకుంది. ఈ కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థుల్ని తనని బరిలో దింపబోతుంది. మొత్తం 39 పార్లమెంట్ స్థానాలకు గాను డిఎంకే 21 స్థానాల్లో పోటీ చేయబోతుంది. అటు కాంగ్రెస్ చూసినట్లయితే 9 స్థానాల్లో పోటీ చేయబోతుంది. అయితే డిఎంకే 21 స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఈ సెగ్మెంట్లలో 2500 అప్లికేషన్ల వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అటు డిఎంకే అధినేత స్టాలిన్ ఎంపీ అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేసే పనిలో పడ్డారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల్ని ఎవరిని ఫైనల్ చేయాలన్నటువంటి తను తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు సరైన అభ్యర్థులు, ఎవరిని బరిలో దించాలి, ఎవరు అటు ఉన్నటువంటి ప్రతిపక్షాలకి గట్టి పోటీ ఇస్తారు అని చెప్పేసి డిఎంకే అధినేత స్టాలిన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2500 మంది అప్లికేషన్లని తనే స్వయంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఎమ్మెల్యేని తను పిలుచుకొని పార్టీ ఆఫీస్కి పిలిచి మీరు గెలిస్తే ఏం చేస్తారు, ప్రజలకి ఏ విధమైనటువంటి పనులు చేస్తారు, మీ యొక్క స్థానిక సమస్యలు ఏంటి అనేటువంటి దాని మీద తాను ఆరాధిస్తూ ఉన్నారు. అంటే పోటీ చేసేటువంటి అభ్యర్థికి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద బలమైనటువంటి పట్టు ఉందా లేదా, ఆ ప్రత్యర్థులకి బలమైన పోటీ ఇస్తాడా లేదా అనేటువంటి అంశాల మీద స్టాలిన్ అభ్యర్థుల యొక్క వివరాలని పూర్తిగా సేకరించినటువంటి పనిలో పడ్డారు. ముఖ్యంగా చూసినట్లయితే మొత్తం తమిళనాడు పార్లమెంట్ సెగ్మెంట్లో తమిళనాడు రాష్ట్రంలో మొత్తము పార్లమెంట్ సీట్లలో చూసినట్లయితే కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, సిపిఐ 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, సిపిఎం 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది, విఎస్కేను ఎండిఎంకే వచ్చేసి ఒక్కొక్క స్థానాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఐయుఎంఎల్
యూనియన్ ముస్లిం లీగ్ కూడా ఒక స్థానంలో పోటీ చేస్తుంది. ఇటీవల కమల్ హాసన్ యొక్క పార్టీ ఎంఎన్ఎం కూడా డిఎంకేతో జతకట్టింది. అయితే ఆ పార్టీకి పార్లమెంటు లోక్సభ స్థానాల్లో పోటీ చేసినటువంటి అవకాశం ఇవ్వలేదు. కానీ 2025లో రాజ్యసభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి అవకాశాన్ని కమల్ హాసన్ పార్టీకి డిఎంకే పార్టీ కల్పించింది. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడులో వచ్చేసి 2024 లోక్సభ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుందని చూసినట్లయితే అటు బీజేపీ కూడా బలంగా ఉంది. అన్నామలై నేతృత్వంలో బీజేపీ ఇప్పటికే డిఎంకే ఎమ్మెల్యేల మీద చాలా ఫైట్ చేస్తూ ఉంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేని ఎదుర్కొనేందుకు అక్కడ ఉన్నటువంటి బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు డిఎంకే అధినేత స్టాలిన్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే డిఎంకే బీజేపీని ఏ విధంగా ఢీకొట్టాలి అని చెప్పేసి కూడా స్టాలిన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న వేళ ఈ యొక్క ఎమ్మెల్యేల యొక్క ఇంటర్వ్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ యొక్క ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు అనేది మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 21 స్థానాలకే 2500 అప్లికేషన్లు రావడం అనేది తమిళనాడులో చాలా చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా డిఎంకే 40 స్థానాల్లో మా కూటమి మొత్తం కూడా 40 స్థానాల్లో గెలుస్తుందని చెప్పేసి కేసీ వేణుగోపాల్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ విధంగా డిఎంకే ముందుకెళ్తా ఉంది అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు.